యూరియా కష్టాలైతే వెంటాడుతూనే ఉన్నాయి తెలంగాణ ప్రజానికాన్ని. ఈరోజు రేపో దాదాపు ఒక 20,000 టన్నులో 30,000 టన్నులో యూరియా వచ్చే పరిస్థితి మన సెంట్రల్ పంపించిందంటే అది మరి ఇవాళ రేపో వచ్చే అవకాశం ఉంది. కొంతమేరకు తగ్గచ్చేమో. అయితే విషయం ఏంటంటే యూరియా దిగుబడి మనకి యూరియా ఎంత ఇస్తుంది కేంద్రం, రైతులకి ఎంత అవసరం, బ్లాక్ మార్కెట్లోకి ఎంత వెళ్తుంది అనే అంశాలు కీలకంగా గుర్తించాలి మనం. రైతులకి ఎందుకంటే సన్నాలు విపరీతంగా వేస్తున్నారు రైతులు ఈసారి ఎన్నడూ లేనంతగా. కాబట్టి యూరియా డిమాండ్ పెరిగింది. మరి ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? యూరియా డిమాండ్ పెరిగిన దానికి తగ్గట్టు మీరు అక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవాలి కదా. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వస్తున్న యూరియా ఎంతవరకు రైతులకు చేరుతుంది, ఈ విషయం కూడా కొంత ఫెయిల్ అయిన పరిస్థితి కనపడుతుంది. రైతులకు డైరెక్ట్గా చేరట్లా, పక్కదారి పడుతుంది, బ్లాక్ మార్కెట్ వైపు వెళ్తుంది. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. సరే, దీని గురించి బీఆర్ఎస్ కబుర్లు చెప్తుంది, గణపతి బప్ప మోరియా కావాలే యూరియా అని చెప్పి వీళ్ళు కథలు పడుతున్నారు. కానీ వీళ్ళ హయాంలో యూరియా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ప్రజలు, రైతులు. ఆ టైంలో సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం లైన్ నిలబడి ఒక రైతు చనిపోలేదా గుండాగి? మర్చిపోయారా ఈ విషయం మీరు? మీ హయాంలో యూరియా అద్భుతంగా వచ్చిందా? అప్పుడు కూడా ఇదే జరిగింది. ఇంకా చాలా నీచంగా మాట్లాడారు మీరు. అంటే నేనేమంటానంటే ఇక్కడ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు మీరు మీ యొక్క మాకు ఇంత కావాలని రిక్వెస్టులు పెట్టుకుంటారు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి రావచ్చు, రాకపోవచ్చు, ఎవరో కావాలని చేయరు కదా. ఇక్కడ మీ తప్పు లేదు. కాకపోతే రాష్ట్రానికి వచ్చిన దాంట్లో రైతులకి చేరుతుందా లేదా, బ్లాక్ మార్కెట్కి ఎంత వెళ్తుంది అనేది మీరు కనిపెట్టలేకపోతున్నారు. దాన్ని మీరు కట్టడి చేయలేకపోతున్నారు. ఆ అంశం మీరు కట్టడి చేయలేకపోతే వేస్ట్. మీరు ఎంత యూరియా దిగుబడి వచ్చినా, అక్కడి నుంచి ఎన్ని క్వింటాలు వచ్చినా మీరు కట్టడి చేయలేకపోతే ఉపయోగం ఏముందండి? ఏమన్నా ఉపయోగం ఉందా? ఎంత వచ్చినా సరే. ఇదిగో రైతును ముంచుతుంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వమా? తెలంగాణలో తగ్గని యూరియా కొరత, ఒక్క బస్తా యూరియా కోసం పడిగాపులు, కొరతను ఆయుధంగా మార్చుకున్న పార్టీలు, రాజకీయ ఆటలో నలుగుతున్న అన్నదాత. ఈ రాజకీయ ఆటలో నిజంగా ఎప్పుడైనా ఈ రాజకీయ నాయకులు బాగానే ఉంటారండి. ఇప్పుడు 8 మంది మనకి బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇంకేంది అసలు మేము తోపు తురు, మమ్మల్ని మించినోడు లేడు, మేమింత అని చెప్తారు. మరి ఏం చేశారు మీరు? 8 మంది ఎంపీలు పెట్టుకొని మీరు అరే మా రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది, ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, యూరియా సప్లై తొందరగా చేయండి, డిమాండ్ ఎక్కువ ఉంది, మీరు పంపించేదానికన్నా కొంత ఎక్కువ పంపండి అని చెప్పి మీ 8 మంది ఎంపీలు ఏమన్నా చేస్తున్నారా? అసలు బీజేపీ నాయకులు యూరియా గురించి మాట్లాడిందే వినలే నేను ఎక్కడ. అవసరం లేదనుకున్నారేమో. వరి పంట పచ్చగా విరిసినా దానికి ప్రాణం పోసే యూరియా ఎరువు అందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పొలాలు పచ్చగా మారాల్సిన చోట పసుపు రంగు తలుకులు మెరుస్తూ పంట బలహీనమవుతున్న దృశ్యం రైతుల హృదయాన్ని మొక్కలు చేస్తుంది. వర్షాలు కురిసి పంట పుష్కలంగా నిలిచినా దానికి తోడు కావాల్సిన యూరియా ఎరువు లేక పంట బలహీనమవుతుంది. ఓ పక్క నుంచేమో వర్షాలు, ఓ పక్క నుంచేమో వరదలు, ఓ పక్క నుంచేమో యూరియా కొరత, ఇంకో పక్క నుంచేమో నకిలీ విత్తనాలు. ఇవంతా దాటుకొని వస్తే గిట్టుబాటు ధర ఉండదు. రైతు ఎలా అండి బతకాలి? రైతు ఎలా వ్యవసాయం చేయాలి? ఇప్పటికే రైతుల సంఖ్య క్రమక్రమంగా రోజుకి తగ్గిపోతుంది. మీరు ఇలా చేస్తే ఇంత ఉన్న రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వ్యవసాయం మానేస్తున్నారు. అవన్నీ పొలాలన్నీ కూడా మనకి ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఇది ఏ రాజకీయ పార్టీయో ఏ దానికి సంబంధించిన అంశం కాదు. ఇది అందరూ కలిసి తీసుకోవాల్సిన అంశం, ఇది అందరూ కలిసి పడాల్సిన అంశం. ఇది అన్నదాత లేకపోతే ఏం తింటాం? గడ్డి తిని పెరుగుతాం మనందరం. ప్రతి ఒక్కరికి అవసరమైందే కదా ఇది. కేంద్రం రాష్ట్రం పరస్పర ఆరోపణలు చేసుకుంటూ తిప్పికొడుతుంటే నష్టపోతుంది మాత్రం రైతే. పంట చిగురించింది కానీ రైతు కన్నీటి తడిగానే ఉంది. ఈ దేశంలో అత్యంత నిర్లక్ష్యం చేయబడిన వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయమే. కడుపు నిండేందుకు అన్నం పండించే చేతులు ఈరోజు ఎరువుల కోసం క్యూలలో తలవంచి నిలబడుతున్నారు. ఒక విజువల్ చూశానండి. ఒక్క బస్తా ఎరువు ఇప్పించండి సారు అని చెప్పి ఒక రైతు పెద్ద ఆయన
పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు, పోలీసులు బూటు కాళ్ళతో తంతున్నారు వాళ్ళని. ఒక్క బస్తా ఇప్పించమని అడిగినందుకు. వేల కోట్ల అవినీతి జరుగుతుంది అన్ని రంగాల్లో, వేల కోట్ల డబ్బులు నొక్కేస్తున్నారు ప్రతి ప్రభుత్వ అధికారి, వేల కోట్ల అక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. రైతుకి మాత్రం యూరియా కోసం అడుగుతుంటే బూటు దెబ్బలు, లాఠీ దెబ్బలా? ఏం ప్రభుత్వం నడుస్తుందండి మన దగ్గర? ఏం రాజ్యాంగం నడుస్తుంది మన దగ్గర? రైతుల్ని కాపాడుకోలేకపోతే, రైతుల్ని పెంచి పోషించుకోలేకపోతే మనం దేనికి ఇంకా? ఏఎల్ డెవలప్ చేసుకుందాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకుందాం, సముద్రం పెట్టుకుందాం. హైదరాబాద్ పక్కన బీచ్ కడుతున్నారు ఇప్పుడు 225 కోట్లు పెట్టి. బీచ్ కట్టుకుందాం, లేకపోతే మూసీని డెవలప్ చేసుకుందాం. ఇవన్నీ ఎవరి కోసం? ఇవన్నీ దేనికి ఉపయోగం? ఇవన్నీ మీకు ఎదరు వాళ్ళు దేనికో. ఒక మూట ఎరువు కోసం రైతు శ్వాస ఆగిపోయింది. బ్లాక్ మార్కెట్ దొంగలు రైతు చెమటను రక్తమై పీల్చేస్తున్నారు. ఈ దోపిడీకి మూల కారణం ఎవరు? కేంద్రం రాష్ట్రాన్ని నిందిస్తుంది, రాష్ట్రం కేంద్రాన్ని తప్పడుతుంది. కానీ వారి మాటల కత్తుల కింద నలిగిపోతుంది రైతే. వరి పొలాల పచ్చదనం రక్షించాల్సిన నాయకులు రైతు కన్నీళ్లను రాజకీయ ఇంధనంగా వాడుతున్నారు. రైతు వేదనను ఓటు లెక్కలుగా లెక్కించుకుంటున్నారు. రైతు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, నా పంటను, నా చెమటను రక్షించేది ఎవరు అని. కానీ ఆ ప్రశ్నకు జవాబు చెప్పే నాయకుడు ఎవరండి? అసలు ఆ జవాబు చెప్పే నాయకుడు ఎవరు? రైతుల గురించి మాట్లాడే నాయకులు ఉన్నారా? అసలు ఉన్నారా రైతుల గురించి మాట్లాడే నాయకులు? ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఎంతమందికి, మంత్రుల్లో కూడా ఈ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంతమందికి మన దేశంలో ఎన్ని హెక్టార్లలో వరి పండుతుంది, అసలు ఎన్ని హెక్టార్లలో సాగు జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి, ఎన్ని పంటలు పండుతాయి, వాటి ఆయకట్టుకు నీళ్ళు ఎలా కావాలి, ఎంత నీరు కావాలని తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన దగ్గర ఇప్పుడు అసెంబ్లీలో? ఎరువు కొరత రైతుకు మరణశిక్ష లాంటిదే. వ్యవసాయంలో ఎరువులు ప్రధాన చెప్పనవసరం లేదు. 1 ఎకరం వరి పంట వేసిన రైతుకు తగిన ఎరువులు లభించకపోతే నెలల తరబడి చేసిన కష్టం ఒక్క రోజులో వృధా అవుతుంది. విత్తనాలపై ఖర్చు, నీటి కూలీలకు, కార్మికులకు ఇచ్చే వేతనాలు అన్నీ నష్టపోతాయి. ఇలాంటి నేపథ్యంలో ఎరువుల కొరత రైతుకు నిజంగా మరణశిక్ష లాంటిది. అయితే శిక్షణ అమలు చేస్తున్న వారు ఎవరు? కేంద్రమా, రాష్ట్రమా? ప్రతిసారి ఎరువుల కొరత వస్తే మొదలయ్యేది ఆరోపణలు ఇద్దాం. కేంద్రం అంటుంది రాష్ట్రం సరైన విధంగా పంపిణీ చేయటం లేదు అని, రాష్ట్రం అంటుంది కేంద్రం సరిపడా కోట ఇవ్వటం లేదని. ఈ తగువులో అసలు మూల సమస్య ఎవరు దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా ఏమవుతుంది? రైతుకు కష్టాలు. ఏ నేపథ్యంలో రైతు మాత్రం ఎవరిని నమ్మాలి? కేంద్రాన్ని నమ్మాలా, రాష్ట్రాన్ని నమ్మాలా? నా కర్మ ఇంతే అనుకోవాలా? చెప్పండి. రైతు ఇప్పుడు కేంద్రం ఏమో రాష్ట్రం అంటుంది, రాష్ట్రం ఏమో కేంద్రం అంటుంది. మరి రైతు ఎవరిని అడగాలి? రైతు ఎవరిని అడగాలి? ఎవరి మీద నిందేయాలి? తన మీద తనే నిందేసుకొని నా కర్మ ఇంతే, నా బతికి ఇంతే, నా జీవితం ఇంతే అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు రైతు. ఎవరి మీద నిందలేడండి రైతు ఎప్పుడు తెలుసా మీకు? నిజానికి కేంద్రం ఈ సీజన్కు రాష్ట్రానికి 70,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా ఇప్పటి వరకు 44,500 టన్నులు మాత్రమే పంపిణీ అయిందని లెక్కలు చెప్తున్నాయి. మిగిలిన 25,500 టన్నులు ఆలస్యం అవడంతో క్షేత్రస్థాయిలో కొరత మరింత పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్కి 8,000 టన్నులు, ఆదిలాబాద్కు 7,000 టన్నులు, ఆసిఫాబాద్కు 8,300 టన్నులు, సంగారెడ్డికి 6,400 టన్నుల లోటు ఉంది. ఈ లోటు కారణంగా రైతులు పంటలకు అవసరమైన ఎరువులను సమయానికి అందించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వర్షాలపై ఆధారపడిన పంటలు నీటి సమస్యతో పోరాడుతుండగా ఇప్పుడు ఎరువుల కొరత రైతులకు మరింత పోరాటమైంది. రైతు కన్నీళ్లే రాజకీయ ఇంధనం. ఓట్ల కోసమే పనికొస్తాయి ఇవి మనకి. రైతు కన్నీళ్లు ఓట్ల కోసం మాత్రమే పనికొస్తాయి. రైతు వేదన ఈ దేశంలో ఓటు రాజకీయాలకే పనికొస్తుంది. ఎరువు కొరత వస్తే క్యూలో నిలబడి రైతు పడే అవమానం పత్రికల్లో ఫోటో అవుతుంది, టీవీల్లో డిబేట్లుగా మారుతుంది. కానీ ఆ దృశ్యాన్ని పరిష్కరించడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. రైతు కన్నీళ్లను ఇంధనంలా వాడుకొని దాన్ని ఓటు యంత్రంలోకి నింపుకొని రాజకీయ పార్టీలు తామే గెలిచినట్టు సంబరపడతాయి. పంట పచ్చగా నిండాలని రైతు కళ కేవలం మైకులు మోగించుకునే హామీగా మాత్రమే మిగిలిపోతుంది. ఎరువుల కొరత ఉన్నప్పుడల్లా పుట్టేది బ్లాక్ మార్కెట్. గిడ్డంగుల్లో కొరత ఉందని చెప్పి వెనుక ద్వారాల ద్వారా ఎరువులు నల్లబజార్లోకి వెళ్ళిపోతాయి. రైతు 2 రెట్లు 3 రెట్లు ధర చెల్లించలేక తప్పదు. ఇక రైతు చెమట రక్తం అవుతుంది. ప్రశ్న ఏంటంటే ఈ బ్లాక్ మార్కెట్ ఆగటానికి ఎందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదు? నిజంగా కంట్రోల్ చేయాలంటే ఒక్క రోజులో చేయొచ్చు, కానీ చేయకపోవటం అంటే
రాజకీయ లాభ నష్టాల లెక్కలే ముందున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే మాకెందుకులే కేంద్రం చూసుకుంటుంది కదా, కేంద్రంపై ఎత్తి బురద పోస్తే సరిపోయింది, కేంద్రం ఏం చేస్తున్నా మాకెందుకు, ఎఫెక్ట్ పడేది రాష్ట్ర ప్రభుత్వానికి కదా అని రాష్ట్రం చూస్తుంది. కానీ మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులు నష్టపోతున్నారు. రైతులు తీవ్రంగా గుండె కోతలు, మరణ శిక్ష వేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. ఆ పంట పాడైపోతే, ఆ పంటకి పురుగు పడితే ఎన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా మీకు ఎవరికన్నా? రైతే రాజు, రైతుని మేము సస్యశ్యామలం చేస్తాం, రైతుని రాజుగా నిలబెడతామని చెప్పి మైకుల్లో ఉపన్యాసాలు ఇవ్వమంటే గంటల గంటల స్పీచ్లు ఇస్తారు కదా ఒక్కొక్కళ్ళు. మరి ఏమైంది ఈరోజు? రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, యూరియా అందక, ఒక బస్తా యూరియా అందక చేతికొచ్చిన పంట నష్టపోతుంటే రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏమైనా మీ మైకులు, ఏమైనా మీ వాగ్దానాలు, ఏమైనా మీ ప్రగల్భాలు? అన్ని డైలాగులు కొడతానికేనా మీరంతా? ఒక్క రాజకీయ నాయకుడి కన్నా ప్రేమ ఉందా రైతులంటే? ఒక్కడికైనా? ఈ మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే ఉందో 44,500 టన్నులు ఏదైతే ఉందో, ఇందులో పంచింది 44,500 టన్నులే, మనకు వచ్చింది 70,000 టన్నులు. ఈ 25,500 టన్నులు నాకు తెలిసి బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయి ఉంటాయండి నిస్సందేహంగా. 25,500 టన్నులు బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయి ఉంటాయి. ఇవాళ రేపో కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 25,000 టన్నులు 30,000 టన్నులు యూరియా రాబోతుంది. అది కూడా ఇది అందుద్దని నమ్మకం లేదు రైతులకు. నాకైతే రైతులు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవటమే. సరే, ఈ ఎరువుల సమస్య ఒక రోజులో పుట్టింది కాదు, ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానపరమైన వైఫల్యం. పెద్ద రైతులకు ఎక్కువ లాభం, చిన్న రైతులకు తక్కువ లాభం అన్న చందంగా విధానాలు చలామణి అవుతుండటంతో చిన్న రైతు ఎప్పుడూ నష్టపోతున్నాడు. దీనికి తోడు విత్తనాలు ఇచ్చే సమయంలో ఎరువులు అందుబాటులో ఉండవు. మరో సమస్య ఏంటంటే ఎరువుల స్టాక్, సరఫరా, వినియోగం అన్నీ పారదర్శకంగా ఉండటం లేదు. దీనికి మరో తోడు అధికారుల, రాజకీయ మధ్యవర్తుల చేతిలో రైతు దోపిడీకి గురవుతున్నాడు. మరి ఎవరయ్యా బాధ్యత తీసుకోవాలి అంటే, రైతు చెమట బిందువే మనకు అన్నం అవుతుందని గద్దెనెక్కిన పాలకులు ఎప్పుడో మరిచిపోయారు. ఆ చెమటను రక్షించలేకపోతే పచ్చని పొలాల బదులు ఆకలితో మాడిపోయిన భూమినే చూడాల్సి వస్తుంది. రైతు కన్నీళ్లను రాజకీయ ఇంధనంగా వాడే రోజులు ముగియాలి, లేదంటే ఓ రోజు మన ప్లేట్లో అన్నం ఖాళీ అవుతుంది. వరి పంటను కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. ఆ బాధ్యతను తప్పించుకుంటే చరిత్ర మాత్రం వారిని క్షమించదు. రైతు ప్రాణవాయువు కోసం క్యూలో నిలబడే దేశం నిజమైన అభివృద్ధి గురించి ఎలా కనగలదు? రైతు అడుగుతున్న ప్రశ్నకు సమాధానమైన నాయకత్వం ఈ దేశ భవిష్యత్తుకు సమాధానం చెప్పలేనట్టే. అసలు మీకు ఇంకొక భయంకరమైన విషయం తెలుసా అండి? స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈరోజు మన దగ్గర మీరు ఏ స్కూల్ అన్నా తీసుకోండి, హైదరాబాద్ కాదు జిల్లాల్లో కూడా, మరి గ్రామాల్లో తెలిసి ఉండొచ్చులే కానీ హైదరాబాద్ చోట్ల మిగతా చోట్ల ఏ స్కూల్ అన్నా తీసుకోండి. ఒక స్కూల్కి పోయి మనం, అరే నువ్వు తింటున్న అన్నం ఎలా వచ్చింది నీకు తెలుసా అని అడగండి ఒక పిల్లోడిని. వాడికి తెలవదు తెలుసా? నువ్వు తాగుతున్న పాలు ఎక్కడి నుంచి వస్తారని అడగండి, వాడికి తెలియదు. వాడికి అంటే మన భవిష్యత్ తరాలకి మన వ్యవసాయం ఏంటి, మన గొప్పతనం ఏంటి మనం చెప్పట్లేదు. మన పాఠ్యపుస్తకాల్లో అక్బర్ గొప్పోడు, బాబర్ గొప్పోడు, మొఘళ్ళు మన దేశాన్ని పాలించారు, నిజాములు మన దేశాన్ని పాలించారని ఉంటాయి, కానీ రైతుల గురించి మన పాఠ్యపుస్తకాల్లో ఉండవు. వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత మన పాఠ్యపుస్తకాల్లో ఉండదు. వ్యవసాయం ఎలా చేయాలి, మనం తినే ప్రతి వస్తువు ఎలా పండుతుంది, రైతుల కష్టాలేంటి, రైతులు ఎలా ఉంటారు, రైతులుగా మారాలంటే ఏం చేయాలి, వ్యవసాయం చేస్తే ఏంటి, ఇలాంటివన్నీ మన పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయా అండి ఎక్కడైనా? ఏ పిల్లలకైనా తెలుసా? మీరు అడిగి చూడండి. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ పిల్లల్ని అడిగి చూడండి, అరే బాబు నువ్వు తింటున్న అన్నం ఎలా వస్తుందో నీకు తెలుసా అడిగి చూడండి వాడిని. నువ్వు తాగుతున్న పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అడిగి చూడండి వాడిని. తెలియదు పిల్లలకి, ఎవరు చెప్తారు? ఇది మన దౌర్భాగ్యం. ప్రభుత్వాలు ఎలాగూ పట్టించుకోవట్లే, ప్రభుత్వాలు ఎలాగూ మర్చిపోయారు రైతుల గురించి. కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వాళ్ళకి రైతులు గుర్తొస్తారు, మిగతా టైంలో వాళ్ళకి రైతులు అవసరం లేదండి. వాళ్ళకి కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రైతులు గుర్తొస్తారు వాళ్ళకి. ఇది మన దౌర్భాగ్యం రైతుల విషయంలో.